వారి సేవా సమితి నుంచి మనకు ప్రతి సంవత్సరం ఏదో పదవుల విద్యార్థులకు ఏదో కార్యక్రమం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా వారు మనకు క్లాస్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఎలాంటి రెండు ఒక ఎగ్జాంపుల్ చెప్పుదాం అనుకున్నాను. అలాంటి ఎగ్జాంపుల్స్ రాజేంద్ర సార్ ఇచ్చారు. అసలు నేను ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అసలు నేను డిస్టర్బ్ అయ్యాను. అసలు నేను ఒక విడాకిగా ఫీల్ అయ్యాను. అసలు నా బ్రెయిన్ లో ఉండే సార్కి తెలిసిపోయింది అని నిజంగా ఒక విడాకి లేదు. ఒకసారి అందరూ మీ తమ్ముడు మీరు చూసుకోండి. ఎవ్రీబడి యూ కెన్ సీ యువర్ తమ్ముడు, ఎవ్రీబడి స్టూడెంట్స్. మీరు బయటికి ఎక్స్ప్లోర్ చేయకపోయినా కూడా ఇండర్గా ఆమె బ్రెయిన్ మీకు ఏం చెప్తుందంటే హౌ కెన్ అటెండ్ టు మై ఎగ్జామినేషన్ 6 సబ్జెక్ట్స్. యాక్చువల్ నేను ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలను, ఎన్ని మార్క్స్ అటెండ్ చేయగలను, యాక్చువల్ నా పేరెంట్స్ ని సాటిస్ఫై చేయగలనా, నా ఫ్రెండ్స్ తో నేను అసలు ఈక్వల్ గా అవ్వగలను అనేది మీరు అదే థాట్ లో ఉన్నారు. అసలు నేను ఏమంటానంటే 2 మార్క్స్ తో నా యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడంటే బిడ్డ అసలు నువ్వు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు అసలు ఫెయిలే అవ్వలేదు, సక్సెస్ కి 2 మార్కుల దూరంలో మాత్రమే నువ్వు ఉన్నావు, నువ్వు ఫెయిల్ అవ్వలేదు బిడ్డ, 2 మార్కులకు సంబంధించిన సక్సెస్ కి 2 మార్కుల దూరంలో మాత్రమే నువ్వు ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఎస్ మళ్ళీ ట్రై చేయి అన్నప్పుడు ఆ అబ్బాయి ఏమనుకుంటాడంటే రైట్ నేను నెక్స్ట్ ఇయర్ బాగా రాస్తాను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం మనము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అసలు మీరు ఫ్యూచర్ ని క్రియేట్ చేయడానికి వచ్చారా, ఫ్యూచర్ ని మీరు బర్నింగ్ చేసుకోవడానికి వచ్చారా, మీరు అసలు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఏంటి అనేది మీరు క్వశ్చన్ మార్క్ చేసుకోండి. ఎస్ నేను ఏమంటానంటే ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ మీ ఫ్యూచర్ ని క్రియేట్ చేయడానికి మాత్రమే. బేసిక్ గా మనం మాట్లాడుకుందాం. ఒక సార్ చెప్పినట్టు నేను ఇప్పుడు ఈగల్ గురించి చెప్తాను. ఈగల్ అనేది ఏం చేస్తుందంటే కొన్ని ఎవరెస్ట్ శిఖరం అంతంత హైట్ లో ఈగల్ అనేది దాని యొక్క గూడు నిర్మించుకుంటుంది. గూడు నిర్మించుకొని దానికి ఉన్నటువంటి ఒక అంటే బయట నుంచి కొన్ని ముళ్ళను తీసుకొచ్చి గూడుగా నిర్మించుకున్నప్పుడు దానికి అసలు ఆ ముళ్ళకి నా గుడ్లు ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి దాని ఈగల్ని అక్కడ మెత్తగా పరిచి పెడుతుంది. ఇది ఈగల్. ఈగల్కి సంబంధించి ఒక ముక్కు స్టోరీ కూడా ఉంది, కానీ నేను దాని పిల్లలకు సంబంధించి స్టోరీ చెప్తున్నాను.